Hello everyone and welcome back to my YouTube. ఇవాళ నేను ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్ట్రీమ్ ఒంటారియో ప్రావిన్షియల్ నామినీగా ఎలా అప్లై చేయాలో చెప్తాను అండ్ ఎలిజిబిలిటీ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి అని. ఈ స్ట్రీమ్ లో ఒకవేళ మీరు ఒంటారియోలో చదవకపోయినా కూడా ఒంటారియోలో పిఎన్పి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అది ఎలాగో కూడా చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ప్రీవియస్ వీడియోలో ఫారెన్ వర్కర్ స్ట్రీమ్ గురించి కూడా కంప్లీట్ గా మెన్షన్ చేశాను. సో ఇఫ్ మీరు ఫారెన్ వర్కర్ స్ట్రీమ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, దాని ఎలిజిబిలిటీ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నా, లేకపోతే అప్లై చేసి కెనడా రావాలనుకుంటున్నా కూడా గో చెక్ దాట్ వీడియో అవుట్. అండ్ ఒంటారియోలో జాబ్ ఆఫర్ ఉంటే మీరు ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్ట్రీమ్ లో అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికెంట్ రిక్వైర్మెంట్స్ ఏంటి అండ్ జాబ్ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మాత్రమే ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఫస్ట్ లెట్స్ గో టు అప్లికెంట్ రిక్వైర్మెంట్స్. మీరు ఫస్ట్ అప్లై చేస్తున్నప్పుడు యూ నీడ్ టు సబ్మిట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్విటేషన్ టు అప్లై. ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్విటేషన్ టు అప్లై అనేది నేను వేరే వీడియోలో సెపరేట్ గా చూపిస్తాను. ఎడ్యుకేషన్ వచ్చేసి యూ మస్ట్ ప్రూవ్ దట్ యూ have an undergraduate degree or diploma that you pursued at least 2 years from an eligible Canadian institution. ఇందాక నేను చెప్పాను కదా, మీరు ఏ ఎలిజిబుల్ కెనేడియన్ ఇన్స్టిట్యూషన్ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ చదివినా, డిప్లొమా చదివినా, ఈ ఎలిజిబుల్ ఒంటారియో కాలేజెస్ నుంచి కానీ, లేకపోతే ఈ ఎలిజిబుల్ యూనివర్సిటీస్ నుంచి కానీ ఒంటారియోలో చదివినా, లేకపోతే అదర్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ కాలేజెస్ ఫ్రమ్ ఆల్బర్టా ఆర్ యూనివర్సిటీస్ ఫ్రమ్ ఆల్బర్టా ఆర్ అదర్ ప్రావిన్సెస్ లైక్ బ్రిటిష్ కొలంబియా ఆర్ మానిటోబా, మీకు ఒకవేళ ఒంటారియోలో జాబ్ ఆఫర్ వచ్చుంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో మీరు ఒక గ్రాడ్యుయేట్ డిగ్రీ చదువున్నా, డిప్లొమా చదువున్నా కూడా, లేకపోతే కాలేజ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఉన్నా, లేకపోతే యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఉన్నా కూడా, ఈ సర్టిఫికేట్ ఉండి దీంతో పాటు మీకు ఎలిజిబుల్ ఒక జాబ్ ఆఫర్ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద స్ట్రీమ్. సో ఇక్కడ ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది అట్లీస్ట్ 2 years ఫుల్ టైం చదివి ఉండాలి. అండ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫుల్ టైం 1 year, కాలేజ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ 1 year అండ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ డిగ్రీ అట్లీస్ట్ 1 year చదివి ఉండాలి. దట్ ఆన్ ఫుల్ టైం బేసిస్ అని చెప్తున్నారు. సో ఇక్కడ ఫుల్ టైం బేసిస్ ఏంటి అంటే మినిమం 15 hours ఆఫ్ ఇన్స్ట్రక్షన్ పర్ వీక్ అనేది ఉండాలి. అంటే మీకు 5 సబ్జెక్ట్స్ ఉండి అట్లీస్ట్ 3 hours అది క్లాసెస్ మీకు వీక్లీ ఉన్నా కూడా దాన్ని 15 hours కింద కన్సిడర్ చేసి దాన్ని ఫుల్ టైం స్టడీ అంటారు. కానీ ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే మీరు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ, గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ ఎనీ ఎలిజిబుల్ కెనేడియన్ ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకురావచ్చు. బట్ ఒక కాలేజ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కానీ, యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కానీ ఎలిజిబుల్ ఒంటారియో ఇన్స్టిట్యూషన్స్ నుంచి మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాడు అనమాట. ఒకవేళ మీకు ఒంటారియోలో జాబ్ ఆఫర్ వచ్చి వేరే ప్రావిన్స్ నుంచి అప్లై చేయాలనుకుంటున్నా, లేకపోతే ఒంటారియో ప్రావిన్స్ లోనే ఉండి అప్లై చేయాలనుకుంటున్నా కూడా మీ ఇన్స్టిట్యూషన్ ఈ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉందా లేదా అనేది ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడ్ లైసెన్స్ ఆర్ అదర్ ఆథరైజేషన్స్ ఇఫ్ అప్లికబుల్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇక్కడ అన్ని జాబ్స్ కి లైసెన్స్ అవసరం లేదు. సో సపోజ్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ ఎనీథింగ్ ఆఫ్ దాట్ సార్ట్, యూ డోంట్ నీడ్ అ లైసెన్స్. బట్ ఒకవేళ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ యాజ్ సమ్వన్ హూ ఇస్ అ టాక్స్ ప్లానర్, లేదంటే ఒక హెల్త్ ప్రొఫెషనల్ కానీ, అలాంటి జాబ్స్ కి లైసెన్స్ కావాలి. సో మీ జాబ్ ఆఫర్ కి ఒక మ్యాండేటరీ లైసెన్స్ ఉంటే యూ మస్ట్ హోల్డ్ అ వ్యాలిడ్ లైసెన్స్ ఆర్ ఆథరైజేషన్ అని చెప్తున్నారు. బట్ ఒకవేళ మీకు తెలుసు మీ ఆక్యుపేషన్ కి ఒక లైసెన్స్ కావాలి, బట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అని తెలియకపోతే మాత్రం ఇక్కడ లింక్స్ ఇచ్చేసాడు అనమాట. సో ఈ లింక్స్ లోకి వెళ్ళి చూస్తే మీకు తెలిసిపోతుంది ఏ సర్వీసెస్ కి లైసెన్సెస్ అనేవి కావాలి అని అడుగుతున్నాడని. ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు కానీ, ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ లైక్ టాక్స్ ప్లానర్స్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానీ, అలాంటి వాళ్ళందరికీ, లేకపోతే మీరు ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ నేర్పిస్తున్నా, మెంటర్షిప్ అండ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ చేస్తున్నా కూడా మీకు వీటన్నిటికీ లైసెన్స్ కావాలన్నమాట. ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ఇన్ దిస్ స్ట్రీమ్, మేక్ షూర్ దట్ యు హ్యావ్ లైసెన్సెస్ ఫర్ ఎనీ ఆఫ్ ది సర్వీసెస్ దట్ యు ఆర్ ప్రొవైడింగ్ అండ్ మేక్ షూర్ యు ఇన్క్లూడ్ దెమ్ వైల్ అప్లయింగ్. నెక్స్ట్ వచ్చేసి యువర్ ఇంటెన్షన్ టు లివ్ ఇన్ ఒంటారియో. ఇంటెన్షన్ టు లివ్ ఇన్ ఒంటారియో అంటే మనం స్టూడెంట్ గా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరం ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అయితే రాసి వచ్చుంటాము. యువర్ ఇంటెన్షన్ టు లివ్ ఇన్ ఒంటారియో షుడ్ బి దట్ యు వాంట్ టు లివ్ ఇన్ ఒంటారియో. ఒకవేళ మీరు ఒంటారియోలోనే చదివి ఉన్నా, ఒకవేళ మీరు ఒంటారియోలోనే చదువుకున్నారంటే మీరు ఇక్కడే చదివారు, మీ సోషల్ కనెక్షన్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి, మీకు తెలిసిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అండ్ యూ థింక్ యూ కెన్ గెట్ అండ్ యువర్ జాబ్ కెన్ హెల్ప్ యూ గ్రో ఇన్ కెరియర్ అన్నట్టు చెప్పి యూ హ్యావ్ టు రైట్ అ లెటర్ అబౌట్ యువర్ ఇంటెన్షన్ టు లివ్ ఇన్ ఒంటారియో. సో నేను ఇందాక చెప్పినట్టు వేరే ప్రావిన్సెస్ నుంచి ఎవరైనా అప్లై చేసుకుంటున్నట్టు ఆలోచిస్తున్నట్టు అయితే వాళ్ళు ఎలా ఇంటెన్షన్ టు లివ్ ఇన్ ఒంటారియో అని రాస్తారు. దానికి ఏంటంటే, సో మీకు ఇక్కడ జాబ్ ఆఫర్ వచ్చిందని, లేకపోతే మీ ఫ్యామిలీ టైస్ ఇక్కడ ఉన్నాయి అని చెప్పి, మీకు ఎవరైనా ఫ్యామిలీ టైస్ లేకపోయినా కూడా మీ జాబ్ ఆఫర్ వచ్చిందని ఇక్కడే ఇంటర్వ్యూస్ కి వాటికి అప్లై చేసి యూ వాంట్ టు గ్రో ఇన్ యువర్ కెరియర్ అని చెప్పి యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ అన్ SOP ఫార్మాట్. ఇంటెన్షన్ టు లివ్ ఇన్ ఒంటారియో ఎలా రాస్తారని కూడా నేను ఫ్యూచర్ లో ఒక వీడియో చేయబోతున్నాను. సో దిస్ కంప్లీట్ ప్లేలిస్ట్ ఇస్ అబౌట్ అండర్స్టాండింగ్ ద ఒంటారియో నామినేషన్ ప్రోగ్రామ్ స్ట్రీమ్స్. నెక్స్ట్ వచ్చేసి లీగల్ స్టేటస్ ఇన్ కెనడా. దీని గురించి
చాలా క్వశ్చన్స్ ఉంటాయి చాలా మందికి. సో ఒకవేళ మీరు విత్ ఇన్ కెనడా నుంచి అప్లై చేస్తున్నట్టయితే యూ మస్ట్ హ్యావ్ అ లీగల్ స్టేటస్. ఇదర్ మీరు విజిటర్ కానీ, స్టడీ పర్మిట్ కానీ ఆర్ వర్క్ పర్మిట్ కానీ, మీరు అప్లై చేసే టైంకి మీ నామినేషన్ వచ్చే వరకు మీ స్టేటస్ అనేది వ్యాలిడ్ ఉండాలన్నమాట. మీరు ఇవాళ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేశారు అంటే టైం లైన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ మీరు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తారు, దాని తర్వాత మీకు ఇన్విటేషన్ టు అప్లై అని వస్తుంది, దాన్ని ఐటీఐ అంటారు. ఇన్విటేషన్ టు అప్లై వచ్చిన తర్వాత 14 days లోపల యూ హ్యావ్ టు అప్లై విత్ డాక్యుమెంట్స్ టు దిస్ ఓఐఎన్పి. ఓఐఎన్పికి అప్లై చేసిన తర్వాత మాక్సిమం యావరేజ్ టైం ఇప్పుడు తీసుకుంటుంది అయితే 60 to 90 days అని చెప్తున్నాడు. బట్ ఇప్పుడు క్రిస్మస్ సీజన్ వస్తుంది, నెక్స్ట్ ఇంకా ఎలక్షన్స్ టైం కూడా కాబట్టి నెక్స్ట్ ఇయర్ వరకు ఎలా ఉంటుందో ఈ ప్రాసెసింగ్ టైమ్స్ అనేది ఎవరికి తెలియదు. సో వాట్ యూ షుడ్ సీ ఇస్ మీకు నామినేషన్ వచ్చే వరకు, అంటే ఈ ఓఐఎన్పి వచ్చిందని చెప్పి మీకు ఒక మెయిల్ లో 3 సర్టిఫికెట్లు పంపిస్తారనమాట. అది వచ్చే వరకు మీ వర్క్ పర్మిట్ అనేది, లేకపోతే మీ స్టడీ పర్మిట్ అనేది, లేదా మీ విజిటర్ రికార్డ్ అనేది వ్యాలిడ్ ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. లేదు ఇవాళ మీరు అప్లై చేస్తున్నారు బట్ నెక్స్ట్ మే కల్లా అయిపోతుంది అనుకుంటున్నారు, అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటే మాత్రం దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మెయింటైన్ స్టేటస్. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్లై చేసిన తర్వాత 3 months తర్వాత కూడా వాడు అప్లికేషన్ సబ్మిట్ చేయమని అడగచ్చు, 1 week లో అయినా అప్లికేషన్ సబ్మిట్ చేయమని అడగచ్చు. అది మీ చేతుల్లో లేదు కాబట్టి మీరు ఇవాళ ఓఐఎన్పికి అప్లై చేస్తున్నట్టయితే మీ వర్క్ పర్మిట్ కానీ, స్టడీ పర్మిట్ కానీ, విజిటర్ రికార్డ్ కానీ ఈ లోపలే అయిపోతుంది అని మీరు అనుకుంటే మాత్రం అయిపోయే 1 month ముందు కరెక్ట్ గా రెన్యూ ఆర్ ఎక్స్టెండ్ యువర్ టెంపరరీ స్టేటస్ డాక్యుమెంట్, అండ్ ఆ రెన్యూ చేసుకున్న డాక్యుమెంట్ వచ్చింది మెయింటైన్డ్ స్టేటస్ అంటారనమాట. అండ్ ఈ మధ్య ఈ ఎక్స్టెన్షన్స్ అనేది ఆపేశారు, పర్మనెంట్ రెసిడెన్సీ కోసం అని కాకుండా మామూలుగా మీరు వర్క్ పర్మిట్ ఎక్స్టెండ్ చేసుకుంటున్నా, మీ విజిటర్ అండ్ స్టడీ పర్మిట్స్ ఎక్స్టెండ్ చేసుకుంటున్నా కూడా ఇప్పుడున్న ఇమిగ్రేషన్స్ ప్రాబ్లమ్స్ వల్ల వీటిని ఆపేశారు. మీరు నా ఓఐఎన్పి అప్లికేషన్ ప్రాసెసింగ్ లో ఉందని కన్విన్స్ చేస్తూ ఒక డాక్యుమెంట్ గనక సబ్మిట్ చేయగలిగితే మీకు మెయింటైన్ స్టేటస్ అనేది ఇస్తారు. ఇక్కడ మన వాళ్ళు చాలా మంది చేసే తప్పేంటి అంటే మన వర్క్ పర్మిట్ అయిపోయిన తర్వాత ఎక్స్టెన్షన్ కి పంపిస్తారు. సో ఇప్పుడు మేలో ఎక్స్పైర్ అయిపోతుంది అంటే మేలో అప్లై చేస్తారు ఎక్స్టెన్షన్ కని, అలా కాకుండా ఒక 1-2 months ముందే అప్లై చేసి మీరు ఈ ఓఐఎన్పికి అప్లై చేసినట్టుంటే ఆ అప్లికేషన్ మీరు వెంటనే చేసిన వెంటనే ఇవ్వడు మెయింటైన్ స్టేటస్. సో వాడికి కూడా ప్రాసెసింగ్ కి టైం పడుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫర్ టు డూ ఇట్ అ month or 2 months బిఫోర్ దట్, జస్ట్ టు బీ ఆన్ అ సేఫర్ సైడ్. అంత రిస్క్ మాత్రం తీసుకోకండి. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ పీరియడ్. ఈ అప్లికేషన్ మీరు ఎప్పటి లోపల వేయొచ్చు అంటే మీ వచ్చిన డిగ్రీ నుంచి 2 years లోపల ఎప్పుడన్నా అప్లై చేయొచ్చు అని చెప్పి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అని మెన్షన్ చేశాడు. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అంటే ఏంటి, నీ డిగ్రీ అయిపోయిన రోజు వచ్చే సర్టిఫికెట్, డిగ్రీ పాస్ అయిపోయారని చెప్పి నార్మల్ గా ఒక స్టేటస్ వస్తుంది మీకు సర్టిఫికెట్ లాగా, పోర్టల్స్ లో స్టేటస్ ఒకటి వస్తుంది అనమాట, దట్ యూ హ్యావ్ పాస్ దిస్ కోర్స్ అని చెప్పి. అండ్ మీ డిగ్రీ వచ్చే రోజా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అనేది మీ డిగ్రీ వచ్చే రోజు అనమాట. సో ఇక్కడ ఒక సినారియో చెప్తాను. నా డిగ్రీ అయిపోయింది 23rd December 2022, బట్ నా ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ వచ్చేసి నాకు 31st May 2023 వచ్చింది అనమాట. సో దెర్ ఇస్ అ 6 months గ్యాప్ ఇన్ బిట్వీన్. సో నేను ఇప్పుడు అప్లై చేయాలి అనుకుంటున్నట్టయితే 31st May 2025 లోపల నేను ఎప్పుడైనా నా ఈఓఐ అప్లై చేయొచ్చు అనమాట. ఈఓఐ కాకుండా మీకు ఇన్విటేషన్ టు అప్లై అనేది వచ్చి ఉండాలి May 31st 2025 లోపల. అంటే 2 years ఎండింగ్ కి నేను చేస్తాను అంటే కుదరదు. ఇఫ్ యు ఆర్ థింకింగ్ టు అప్లై ఫర్ ఓఐఎన్పి దెన్ డూ ఇట్ యాజ్ సూన్ యాజ్ యూ హ్యావ్ అ జాబ్ ఆఫర్ ఇన్ యువర్ హ్యాండ్. అండ్ ఇఫ్ యు ఆర్ ఫిల్లింగ్ ఇన్ దిస్ కేటగిరీ మీరు డైరెక్ట్ గా అప్లై చేసేయచ్చు లాస్ట్ మినిట్ వరకు పెట్టుకోకుండా. సో ఇదేంటంటే నేను చెప్పినట్టు 31st May 2025 కల్లా మీరు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసేసి మీకు ఇన్విటేషన్ టు అప్లై అనేది వచ్చి ఉండాలన్నమాట కంపల్సరీ. నామినేషన్ రావాల్సిన అవసరం లేదు, బట్ ఇన్విటేషన్ టు అప్లై అని వాళ్ళు ఒకటి పంపిస్తారు, అది మాత్రం కంపల్సరీ వచ్చి ఉండాలి. అండ్ మీరు మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేసి ఉండాలి, ఓఐఎన్పికి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేసి ఉండాలి. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు నేను చెప్పినట్టు 6 months గ్యాప్ వచ్చింది, 23rd December నుంచి May 31st వరకు, అంటే ఆల్మోస్ట్ 5.5 months గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్ లో వాళ్ళకి జాబ్ ఆఫర్ వచ్చేసి ఉంటుంది. సో దే వాంట్ టు అప్లై, కానీ వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అని రాలేదు అనుకుంటే మాత్రం మీ ఇన్స్టిట్యూషన్ ని మీరు రిక్వెస్ట్ చేయొచ్చు దట్ యూ నీడ్ అన్ ఒఫిషియల్ లెటర్ ఫ్రమ్ దెమ్. ఆ లెటర్ లో ఏముండాలి అంటే ఆ ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అనేది, అంటే మీ గ్రాడ్యుయేషన్ సెరమనీ ఏ డేట్ అవుతుందో ఆ డేట్ కంపల్సరీ ఆ లెటర్ లో మెన్షన్ చేసి ఉండాలి. ఈ లెటర్ అనేది మీ అప్లికేషన్ తో పాటు అప్లోడ్ చేస్తారు. అందుకనే ఒకవేళ మీ డిగ్రీ మీకు వెంటనే చేతికి రాకపోతే, బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై యూ కెన్ యూస్ దిస్. అండ్ కంపల్సరీ మీ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ మీ పర్పస్ ఏంటో చెప్తే కంపల్సరీ ఆ లెటర్ అనేది ఇస్తారనమాట. ఫార్ షూర్ గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ డిగ్రీ కంప్లీట్ అవ్వక ముందు మీరు ఈ స్ట్రీమ్ లో అప్లై చేయలేరు, ఈవెన్ దో ఇఫ్ యూ హ్యావ్ అ జాబ్ ఆఫర్. కంపల్సరీ మీకు డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. అయిన తర్వాత మీకు ఈ ఆఫీషియల్ లెటర్ అనేది వచ్చిన తర్వాత చేయొచ్చు, లేదా మీరు ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ వచ్చిన తర్వాత కూడా చేయొచ్చు, బట్ నాట్ బిఫోర్ దట్. ఇప్పుడు
ఇప్పటిదాకా అప్లికెంట్ రిక్వైర్మెంట్స్ చెప్పాను కదా, ఇప్పుడు లెట్స్ గో ఇంటూ ఎంప్లాయర్ రిక్వైర్మెంట్స్. సో ఇప్పుడు వచ్చేసి ఎంప్లాయర్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మీకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే వాడికి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలి అని చెప్పి. ఫస్ట్ జనరల్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మీకు జాబ్ ఇచ్చేవాడు కంపల్సరీ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసే 3 years ఆర్ ముందు నుంచే వాడికి ఒక యాక్టివ్ బిజినెస్ ఉండాలి అండ్ ఒక బిజినెస్ ప్రెమైస్ అనేది ఒంటారియోలో ఉండాలి, అంటే ఒక ఫిజికల్ లొకేషన్ లో ఉండాలి. వాడి మీద ఎలాంటి కంప్లైంట్లు ఉండకూడదు, ఎంప్లాయ్మెంట్ స్టాండర్డ్స్ తో పాటు అలైన్ అయి ఉండాలి. ఇవి 99.9% ఇవి మన హెడేక్స్ కాదు అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయర్స్ అబైడ్ బై దీస్ రూల్స్, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు నో వాట్ ఆర్ ద జనరల్ రిక్వైర్మెంట్స్. యూజువలీ మనకు తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదో కంపెనీ పెట్టారనో లేకపోతే అలా ఫ్రీలాన్సింగ్ అనో ఏదో వర్క్ చేస్తూ ఇలాంటి జాబ్ ఆఫర్ స్ట్రీమ్ లో అప్లై చేయాలనుకుంటే మాత్రం ఈ కండిషన్స్ తెలుసుకుంటే మంచిది అన్నట్టు చెప్తున్నాను అనమాట. సో ఇఫ్ యూర్ అప్లైయింగ్ ఫర్ బిగ్గర్ కంపెనీస్ లైక్ ఆర్బీసీ ఆర్ సిఐబిసి ఆర్ ఎనీ అదర్ బిగ్గర్ కంపెనీస్, ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి యూ నీడ్ నాట్ లుక్ అట్ దీస్ థింగ్స్, బట్ ఇట్ ఇస్ ఆల్వేస్ బెటర్ టు నో. నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ రిక్వైర్మెంట్స్. సో ఇప్పుడు మీ వర్క్ లొకేషన్ అనేది, మీరు రిపోర్ట్ చేసే వర్క్ లొకేషన్ అనేది గ్రేటర్ టొరంటో ఏరియాలో ఉంటాయి. గ్రేటర్ టొరంటో ఏరియా అంటే సిటీ ఆఫ్ టొరంటో, వాన్, యార్క్, డర్హమ్, హాల్టన్ అండ్ పీల్ రీజియన్ వచ్చేసి మిసిసాగా, బ్రాంప్టన్. ఈ ఏ ఏరియాలో ఉన్నా కూడా వాళ్ళు $1 lakh రెవెన్యూ అనేది లాస్ట్ 1 year లో జనరేట్ చేసి ఉండాలి. అండ్ ఒకవేళ అవుట్ సైడ్ టొరంటో ఏరియా లైక్ సిటీస్ లైక్ లండన్, వింజర్, చాథమ్, ఇంకా ఎక్కడ మీ వర్క్ లొకేషన్ సెట్ అయి ఉన్నా కూడా $500,000 అంటే $500,000 అనేది వాళ్ళు కంపల్సరీ జనరేట్ చేసి ఉండాలి. ఇక్కడ మీనింగ్ ఆఫ్ రిపోర్ట్ టు వర్క్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది మనలో సివిల్ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు ఉంటారు అండ్ వాళ్ళు రిపోర్ట్ చేసేది లెట్ సపోజ్ వాళ్ళ హెడ్ బ్రాంచ్ GTA లో ఉంది అండ్ వాళ్ళు వింజర్ నుంచి వర్క్ చేస్తున్నారంటే వాళ్ళ GTA అనే కన్సిడర్ చేస్తారనమాట. మీరు ఎక్కడి నుంచి పని చేస్తున్నారు అనేది కన్సిడర్ చేయరు, వాళ్ళ లొకేషన్ ఎక్కడుంది, ఫిజికల్ లొకేషన్ అన్న దాన్ని బట్టే కన్సిడర్ చేస్తారనమాట. ఫుల్ టైమ్ ఎంప్లాయీ రిక్వైర్మెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి. మీకు కంపల్సరీ ఎప్పుడు కాంట్రాక్ట్ జాబ్లు ఇవ్వకూడదు. ఇలాంటి స్ట్రీమ్స్ లో అప్లై చేస్తున్నప్పుడు కంపల్సరీ ఫుల్ టైమ్ పర్మనెంట్ రోల్స్ అనేవి ఇవ్వాలి. అండ్ ఒకవేళ మీ జాబ్ లొకేషన్ అనేది GTA ఆర్ చుట్టుపక్కల ఉండుంటే మాత్రం ఆ కంపెనీలో అట్లీస్ట్ 5 ఫుల్ టైమ్ ఎంప్లాయర్స్ కెనేడియన్ సిటిజన్స్ అయినా అయి ఉండాలి లేదా పర్మనెంట్ రెసిడెంట్స్ అయినా అయి ఉండాలి. అండ్ ఒకవేళ గ్రేటర్ టొరంటో ఏరియా అవుట్ సైడ్ అయితే, ఎనీ ఏరియా కుడ్ బి అవుట్ సైడ్ గ్రేటర్ టొరంటో ఏరియా, అండ్ 3 ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు కెనేడియన్ సిటిజన్స్ అయినా పర్మనెంట్ రెసిడెంట్స్ అయినా అయి ఉండాలి. మీనింగ్ ఆఫ్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ ఏంటి అంటే 30 hours per week అనేది కన్సిడర్ చేయాలన్నమాట. ఇప్పుడు మనలో చాలా మంది ఫుల్ టైమ్ ఎంప్లాయీ అవర్స్ అంటే 40 hours అనుకుంటాము, లేకపోతే 37.5 hours అనుకుంటాము. బట్ గవర్నమెంట్ ఓన్లీ రిక్వైర్స్ 30 hours per week. ఎక్స్ప్రెస్ ఎంట్రీ జాబ్ ఆఫర్ ఉన్న స్ట్రీమ్స్ లో కూడా స్టెమ్ లో ఏంటంటే 1560 hours 1560 గంటలు అనేది మీరు పని చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. అంటే ఏంటి, వాడు 30 hours per week క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. అంటే అది మనం రిక్వైర్మెంట్ అనుకుంటాము, బట్ గవర్నమెంట్ సైడ్ నుంచి 30 hours per week రిక్వైర్మెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీ ఎంప్లాయర్ అనేవాళ్ళు ఒక ఫామ్ ఫిల్ చేయాలి. దట్ ఈస్ దిస్ ఎంప్లాయర్ అప్లికేషన్ ఫామ్. సో ఇదంతా వాళ్ళే కంప్లీట్ గా ఫిల్ చేయాలన్నమాట. అండ్ ఈ ఎంప్లాయర్ ఫామ్ అనేది మీరు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నప్పుడే సబ్మిట్ చేయాలి. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ హియర్. ఒకవేళ మీరు ఇది ఫిల్ చేసి పెట్టకపోయి ఉంటే మీ అప్లికేషన్ అనేది ఇన్కంప్లీట్ అని రిటర్న్ చేస్తారు అని రాసుంది. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు ఫిల్ అవుట్ ఆల్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. బేసిక్ గా దీంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎంప్లాయరే ఫిల్ చేయాలి. అండ్ డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో ఇవన్నీ కంప్లీట్ గా ఎక్కడ ఎంప్లాయర్ అడ్రస్ ఉంది, లీగల్ నేమ్ ఏంటి, ఆపరేటింగ్ గా ఇంకేమైనా డిఫరెంట్ నేమ్ ఉందా, ఇదంతా ఎంప్లాయర్ ని అడుగుతున్నాడు. మీ ఎంప్లాయీ అనేది ఇక్కడ ఇచ్చిన లొకేషన్ లోనే వర్క్ చేస్తున్నాడా, ఈ లొకేషన్ కాకపోతే ఇంకెక్కడ వర్క్ చేస్తున్నాడు, ఇది GTA లో ఉందా లేదా, ఎంతమంది కెనేడియన్ సిటిజన్స్ ఆర్ పర్మనెంట్ రెసిడెంట్స్ ఉన్నారు హూస్ వర్కింగ్ అట్ దిస్ లొకేషన్, అండ్ మెయిలింగ్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ నంబర్, ఇవన్నీ కంప్లీట్ గా మీ ఎంప్లాయర్ ఫిల్ చేయాలి. అండ్ మీ ఎంప్లాయర్ దగ్గర నుంచి మీ ఎంప్లాయర్ అనేవాళ్ళు కంప్లీట్ గా దీన్ని ఫిల్ చేసి సైన్ కూడా చేయాలి. సో ఇట్ ఇస్ ఆల్వేస్ బెటర్ టు మేక్ దెమ్ డూ ఇట్ అండ్ అప్లోడ్ ఇట్ విత్ యువర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇదే కాకుండా మేబీ ఇంకేదైనా అడిషనల్ డాక్యుమెంట్స్ కూడా అడగచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. ఏ డాక్యుమెంట్స్ అయినా అడగచ్చు ఎంప్లాయర్ డాక్యుమెంట్స్ లో. అప్లై చేసేటప్పుడు ఇదే అడుగుతారు అని రూల్ ఏం లేదు, ఇంకా ఎక్స్టెండెడ్ కూడా అడగచ్చు అని చెప్తున్నారు అనమాట. సో ఒకవేళ వాళ్ళు ఏదైనా అడిగినా కూడా ఇవే అడుగుతారని చెప్తున్నారు. జాబ్ ఆఫర్ లెటర్ ఏంటి, కరెంట్ ఎంప్లాయ్మెంట్ ఏంటి, అండ్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ ని ప్రూవ్ చేయడానికి మేబీ 2 మోస్ట్ రీసెంట్ పే స్లిప్స్, కలెక్టివ్ అగ్రిమెంట్. ఒకవేళ ఏ అగ్రిమెంట్ లేకపోయినా కూడా మామూలుగా మీరు సైన్ చేసే HR వాటిల్లో మినిమం వేజ్ కంటే ఎక్కువ జాబో లేకపోతే మినిమం వేజో చేస్తున్నారనే చూపించేటట్టు ఉండాలన్నమాట. మినిమం వేజ్ కన్నా తక్కువ జాబ్ చేయడం అనేది ఇల్లీగల్. నెక్స్ట్ లైసెన్స్ ఆర్
authorization. ఇవి ఏదన్నా అడగచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ యాజ్ వి టాక్, మీ కాలేజ్ యూనివర్సిటీ కానీ డిగ్రీ కానీ ఆఫీషియల్ ట్రాన్స్క్రిప్ట్స్ కానీ ఏదన్నా అడగచ్చు, అండ్ కాపీ ఆఫ్ రెజ్యూమే ఆల్సో. సో ఇట్ డిపెండ్స్ వాట్ దే ఆస్. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అండ్ ఈ లింక్ కూడా నేను కంపల్సరీ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక్కడ మీరు జాబ్ ఆఫర్ తో వేస్తున్నారు కాబట్టి యాజ్ ఐ మెన్షన్ బిఫోర్ 15-60 hours a year అనేది మీరు చూపించగలగాలి. అంటే మీరు 1 year కంప్లీట్ గా వర్క్ చేయకుండానే కూడా ఈ స్ట్రీమ్ కి ఎలిజిబుల్ ఉంటారు. బట్ ఓన్లీ ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి కంప్లీట్లీ పర్మనెంట్ జాబ్, ఇండిటర్మినేట్ డ్యూరేషన్ అని కంపల్సరీ చూపించాలన్నమాట. ఎలిజిబుల్ టైర్స్ వచ్చేసి నేషనల్ ఆక్యుపేషన్ కోడ్ ప్రకారం 0, 1, 2, 3 వీటిల్లో వచ్చేటట్టే ఏదో చూడాలన్నమాట. సో సపోజ్ చాలా 90% మంది Tier 0లో ఎవరు రారు ఇప్పుడిప్పుడే మీ కెరియర్ స్టార్ట్ చేస్తున్నట్టయితే. బట్ Tier 1, Tier 2, Tier 3లో చాలా మంది వస్తారు. సో యూ హ్యావ్ టు లుక్ ఫర్ దీస్ టియర్స్. అండ్ మీరు హెచ్ఆర్ ని అడిగినప్పుడు కూడా NOC కోడ్ విత్ ఏ టియర్ వాళ్ళు కంపల్సరీ మెన్షన్ చేసి మీకు లెటర్ లో ఇస్తారు. సో అలా ఇవ్వకపోతే అడిగి మాత్రం తీసుకోండి, బికాస్ దాట్ కుడ్ బి అ రియలీ హెల్పింగ్ థింగ్. అందరూ ఇవ్వరు, బట్ మీరు అడిగి తీసుకోవాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇంకా వీళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది అనమాట దానివల్ల. అండ్ మీకు కూడా డెసిషన్ అనేది తొందరగా రావడానికి హెల్ప్ అవుతుంది. అండ్ కంపల్సరీ మీ వర్క్ అనేది ఒంటారియోలోనే బేస్ అయి ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే మాంట్రియాలో హెడ్ ఆఫీస్ పెట్టుకొని ఒంటారియోలో నుంచి they'll recruit from here. You can work once you get PR and everything, but if you are thinking to apply from this stream, then better to look for employers in Ontario. Make sure that their head offices are here or their offices are here, whatever their physical location is based in Ontario, just to be on a safer side. So yeah, that's it about international student stream. I hope ఇది ఎవరికైనా పనికొచ్చి ఉంటుందని. నేను ఏ ఇమిగ్రేషన్ లాయర్ కాదు, ఏ ఇమిగ్రెంట్ కన్సల్టెంట్ ని కూడా కాదు. బట్ when I was looking for this kind of information online, ఎక్కడ నాకు ఒక వీడియో కూడా కనిపించలేదు. So I thought why not put it out there so everybody can understand it. So మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్ట్రీమ్ గురించి, మీకు ఏ అప్లికెంట్ రిక్వైర్మెంట్ అర్థం కాకపోయినా కూడా just mention down in the comments so that I can take a look and answer your questions. Also, if you have any other questions that I haven't mentioned here that you are having any doubts about, please mention that in the comments as well. నాకు తెలుసుంటే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను, లేకపోతే తెలుసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో కమెంట్స్ లో చెప్పండి నేను నెక్స్ట్ ఏ స్ట్రీమ్ గురించి వీడియో చేయాలి అని, అండ్ నెక్స్ట్ ఏ ఇమిగ్రేషన్ వాటి గురించి మాట్లాడాలి అని. Thank you so much for watching until the end, and do subscribe to Telugu Pilla in Canada for more such content.